బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. బ్యాన్ అమలు చేయాలంటూ బ్రాడ్కాస్ట్ కు ఆదేశాలు ఇచ్చింది. కేకేఆర్ టీం నుంచి ముస్తాఫిజూర్ ని తీసేయడంతో వివాదం చెలరేగింది. ఆగ్రహంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫ్యాన్స్ ఉన్నారు. ఏకంగా ఐపీఎల్ ను బ్యాన్ చేయాలంటూ బంగ్లాదేశ్ లో డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మేరకు కూడా బంగ్లాదేశ్ లో ఐపీఎల్ కి సంబంధించి వివాదం చెలరేగుతూ ఉంది. బ్యాన్ చేయాలంటూ కూడా బ్రాడ్కాస్ట్ ఆదేశాలు ఇచ్చారు. ఇక ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ విధంగా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ నిర్ణయానికి వెనుక ఉన్నటువంటి కారణాలు మొత్తం డీటెయిల్స్ ను కూడా మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? రేణు, గత 2 నెలల నుంచి కూడా బంగ్లాదేశ్ లో అంటే పరిస్థితులు ఏవి కూడా అక్కడ సానుకూలంగా లేవనే చెప్పాలి. ముఖ్యంగా ఈ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కొంత ఉద్రిక్తత అనేది కొనసాగుతోంది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వం ఏదైతే ఈ ఉగ్రవాద మోకలను రెచ్చగొట్టడం, లేదంటే అల్లర్లు చేసే వాళ్ళని రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తుంది. దీంతో కొంత భారత వ్యతిరేక ఉద్యమం కూడా అక్కడ జరుగుతోందని చెప్పాలి. అంటే ఈ హిందువులపై దాడులు జరగటం కానీ, అదేవిధంగా షేక్ హసీనాను భారత్ దాచిపెట్టింది అంటే ఆమె మరణ శిక్ష విధించినప్పటికీ కూడా ఆమెను భారత్ కు పంపట్లేదు, అంటే తమ దేశానికి పంపట్లేదు అనేది కొంత అక్కడ బంగ్లాదేశ్ ప్రజల్లో, అంటే ఆమె ముస్లిం అనాగి లీగ్ వాళ్ళ విషయంలో కూడా కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక పరిణామాలు కూడా ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటూ వచ్చాయి. ఇది ఇప్పుడు క్రికెట్ ని కూడా తాకింది. వాస్తవానికి క్రికెట్ కి సంబంధించి ఇబ్బంది రాలేదు. ఐపీఎల్ మినీ వేలం సమయంలో కూడా దీనికి సంబంధించి ఇబ్బంది రాలేదు. ఆ సమయంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ను కేకేఆర్ దాదాపు 9.2 కోట్లు కొనుగోలు చేసింది. దీంతో అతను ఆడతాడు అని అనుకున్నారు. అయితే ఈ క్రమంగా ఉద్రిక్తతలు పెరగడం, హిందువులపై దాడులు పెరగడం, అక్కడ బంగ్లాదేశ్ కు సంబంధించి కొంత భారత వ్యతిరేక నినాదాలు చేయడం, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అలజడులు సృష్టిస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, ఇదే సమయంలో షేక్ హసీనా నేతృత్వంలో ముస్లిం అనామీ లీగ్ ను సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఇక భారత్ దీనికి సంబంధించి కొంత కీలక నిర్ణయం తీసుకుంది. అతన్ని ఎవరైతే ఉన్నారో ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయాలంటూ కూడా కేకేఆర్ కు ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత కేకేఆర్ కూడా అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా బంగ్లాదేశ్ కొంత భారత్ పై కక్ష సాధింపుగా వ్యవహరిస్తూ వస్తుంది అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఏ దేశమైనా సరే తమ దేశ పౌరులకు కానీ, తమ మతానికి సంబంధించి కానీ అల్లర్లు జరుగుతున్నప్పుడు కఠినంగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ అయితే యూదుల విషయంలో ఏదైనా జరిగితే వాళ్ళు కఠినంగానే వ్యవహరిస్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా జరిగే పరిణామాలే. ఇప్పుడు ఏదైతే T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి కూడా బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి ఆటగాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు భారత్ లో మ్యాచ్లు ఆడటానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి రక్షణ కల్పించాలి అని అంటే వాళ్ళు శ్రీలంకలోనే మ్యాచ్లు ఆడాలి అని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఏకంగా తమ దేశంలో ఐపీఎల్ ను కూడా బ్యాన్ చేయాలి, అంటే ఐపీఎల్ ప్రసారాలు కూడా వద్దు, అదేవిధంగా భారత్ కు సంబంధించినటువంటి ప్రసారాలు అన్ని కూడా రద్దు చేయాలని బంగ్లాదేశ్ కొంత అక్కడ ప్రభుత్వ బ్రాడ్కాస్ట్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో అయితే సాధారణంగా దీనివల్ల బీసీసీఐకి వచ్చే నష్టం ఏమీ లేదు. అక్కడ బ్రాడ్కాస్టర్లు నష్టపోతారు, దానివల్ల వచ్చే కొద్ది గొప్ప ఆదాయం ప్రభుత్వం నష్టపోతున్నారు. బీసీసీఐ రూపాయి కూడా నష్టపోయే అవకాశం కూడా లేదు. అయితే వెంకట్, దీని మీద ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఇక్కడ చాలా కొన్ని వెరైటీ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పూర్ అనమాట. కాబట్టి ఇప్పుడు భారత క్రికెట్ బోర్డును కూడా, అంటే ఈ నిర్ణయంతో భారత క్రికెట్ బోర్డు కూడా పూరైపోతుందా, అంటే దైనిక క్రికెట్ బోర్డు కూడా ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం రాకపోవడంతో భారత్ కూడా నష్టపోతుందంటే కూడా కొంత సెటైర్లు అయితే వినపడుతున్నాయి తప్ప దీనివల్ల భారత్ అంటే సముద్రం మీద అలిగినట్టు ఉంటుంది, లేదా నదుల మీద అలిగినట్టు ఉంటుంది, లేదా మంచినీళ్ళ మీద తిండి మీద అలిగినట్టు ఉంటుంది తప్ప దీనివల్ల భారత్ కు వచ్చే నష్టం రూపాయి కూడా లేదు. కాబట్టి భారత్ నుంచి అనేది ఒక కామెడీ పీస్ గా బంగ్లాదేశ్ మిగిలిపోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. అంటే దీనివల్ల బంగ్లాదేశ్ నష్టపోనుంది అని చూడాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు ఐపీఎల్ మన దేశంలో దాదాపు ఐపీఎల్ ప్రసారాలు ముగిసే వరకు కూడా దాదాపు 300 నుంచి 320 కోట్ల వరకు కూడా చూసే పరిస్థితి ఉంటుంది. మన దేశానికి వచ్చారు వ్యూస్ అట్లా ఉంటాయి. ప్రతి మ్యాచ్ కూడా 8 కోట్లు, 9 కోట్లు లేదా 4 కోట్లు ఇలా వ్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది బంగ్లాదేశ్ కు సంబంధించి వాళ్ళ జనాభా తక్కువ, వాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు ఏదో కొంత ఈ పాకిస్తాన్ అభిమానులు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి మన భారత పౌరులు ఎక్కువగా, లేదంటే మన హిందువులు ఎక్కువగా చూసే పరిస్థితి ఉంది తప్ప దీనివల్ల బంగ్లాదేశ్ నష్టం అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. అంటే ఈ నిర్ణయంతో కూడా ఫ్యూచర్ లో బంగ్లాదేశ్ క్రికెట్ ని ఏ విధంగా చూడొచ్చు వెంకట్?
అంటే ఖచ్చితంగా ఇది వాళ్ళు కనుక ఈ నిర్ణయం తీసుకుంటే, అంటే బీసీసీఐ కనుక దీన్ని వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలను బీసీసీఐ సీరియస్ గా తీసుకుని దాని మీద కఠినంగా ముందుకు వెళితే మాత్రం పరిస్థితి బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టల కారణంగా అక్కడ క్రికెటర్లు కూడా ఐపీఎల్ నుంచి వచ్చి ఆదాయం నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ మ్యాచ్ల విషయంలో ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు కాబట్టి ఈ రెండు దేశాలు కలిసి ఆడుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇటువంటి చేష్టలతో అటువంటి పరిస్థితులు కనుక తెచ్చుకుంటే వాళ్లే నష్టపోతారు, వాళ్ళ ఆటగాళ్లే నష్టపోతారు. ఎందుకంటే బంగ్లాదేశ్ కు ఎక్కువ వ్యూస్ వచ్చేది ఇప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ఆడితే రావు, లేదంటే బంగ్లాదేశ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఆడితే రావు. కాబట్టి ఖచ్చితంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లకు ఉండేటువంటి వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బ్రాడ్కాస్టర్లకు వచ్చే ఆదాయం కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయం కానీ ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇటీవల సెప్టెంబర్ లో మీరు మా దేశానికి వచ్చి మ్యాచ్లు ఆడనేంత కూడా బంగ్లాదేశ్ కోరటం జరిగింది. మరి ఇప్పుడు భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించేందుకు బ్యాన్ అమలు చేయాలంటూ కూడా బ్రాడ్కాస్ట్కు ఆదేశాలు ఇచ్చింది. కేకేఆర్ టీం నుంచి ముస్తాఫిజుర్ని తీసివేయడంతోనే వివాదం చెలరేగింది. ఇప్పుడు ఆగ్రహంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫ్యాన్స్ ఉన్నారు. ఏకంగా ఐపీఎల్ను బ్యాన్ చేయాలంటూ బంగ్లాదేశ్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ రకమైన బ్యాన్తో కూడా ఒకవేళ కనుక బ్యాన్ చేసేందుకు కనుక నిర్ణయం తీసుకుంటే దీనివల్ల డెఫినెట్గా బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్లు కానీ బంగ్లాదేశే నష్టపోతుంది తప్పితే దీనివల్ల భారత్ క్రికెట్ బోర్డు కానీ ఏది కూడా బీసీసీఐ కానీ ఏది కూడా నష్టపోయే అవకాశాలు అయితే లేదు. అది కూడా బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్ను ఆసక్తికరంగా చూస్తారు. అలాంటిది ఇటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే డెఫినెట్గా కూడా ఇది బంగ్లాదేశ్కే నష్టం చేకూర్చనున్న అంశంగానైతే దీన్ని పరిగణిస్తున్నారు.